హైదరాబాద్ను వర్షం వదిలేలా కనిపించడం లేదు. వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి మనుషులు గల్లంతవుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్న మధ్యాహ్నం నుంచి సడన్ గా భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మధ్యాహ్నం నుంచి పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది, అప్డేట్స్ ఏంటి? కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్లో రాత్రి 7:30 వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే భారీ వర్షపాతం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా నమోదు అవడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడం జరిగింది. ఇక రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఆఫీస్ పని వేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ భారీ వర్షానికి ఎక్కడ వాహనాలు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి, అంటే నిన్న రాత్రి భారీ వర్షం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైంది కాబట్టి దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదైంది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా. సో ఇప్పటికే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా మునిగిపోవడం, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ట్యాంక్ బండ్ ఇప్పటికే కంప్లీట్గా మా ఏరియా మొత్తం కూడా నీళ్ళతో వర్షపు నీరుతోటి ఉండిపోవడంతో ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంత వాసులందరినీ కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కంటిన్యూగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి కాబట్టి పనివేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో వాహనాలన్నీ కూడా రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే కొన్ని బ్లాకుల్ని కొన్ని గుర్తించడం జరిగింది. ఈ యొక్క రోడ్లపైన నీళ్లు నిలిచి ఉండడం వల్ల దాదాపుగా 3-4 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉంటున్నాయి. ఇలా నిలిచి ఉండడం వల్ల వాహనాలు కూడా ముందుకి వెళ్ళలేనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. సో రోడ్లపైనే వాహనాలు ఆపుకొని ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ముఖ్యంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద 2-3 అడుగుల మేర వర్షం వచ్చిన ప్రతిసారి కూడా, అంటే మనకు ఒక అర్ధగంట సేపు వర్షం హైదరాబాద్లో కురిస్తే అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద 2-3 అడుగుల మేర నీళ్లు నిలిచిపోతున్నాయి. అంటే ఇప్పుడు మనం కంటిన్యూగా వర్షం వస్తూనే ఉంది. సో దాదాపుగా గంట పైగా అవుతుంది వర్షం కంటిన్యూగా రాబట్టి. అంటే ఇప్పుడు మనకి 3-4 అడుగుల మేర ఆల్రెడీ అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. కంప్లీట్గా ఆ రోడ్డు కూడా బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి గతంలో రాత్రి 9 గంటలు, 10 గంటలు, 11 గంటల సమయంలో ఈ విధంగా కంటిన్యూగా వర్షం కురిసేది. కానీ అనూహ్యంగా ఇప్పుడు మనకి సాయంత్రం నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది హైదరాబాద్ మొత్తం కూడా. సో రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ ఏరియాలో చూస్తే మాత్రం ఐకియా సెంటర్ వద్ద కంప్లీట్గా వాహనాలన్నీ కూడా దాదాపు గంటకు పైగా కూడా రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి. వాహనాలన్నీ కూడా మెల్లమెల్లగా కదులుతున్నాయి. అంటే ఐకియా సెంటర్ నుంచి హైటెక్ సిటీ వరకు రావాలంటే కనీసం గంట సమయం పైగా పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్ళాలంటే దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. అంటే ఇక అంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. అంటే మరో 2 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికి నిన్న కురిసిన వర్షానికి కంప్లీట్గా విజయవాడ రహదారి కంప్లీట్గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హయత్ నగర్లో దాదాపుగా 4 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి. సో ఆ వాహనాలన్నీ కూడా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది, గంట అవుతుంది, తగ్గడం లేదు. మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కంప్లీట్గా ఆ యొక్క ఏరియా అంటే విజయవాడ రహదారి కంప్లీట్గా బ్లాక్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో వాహనాలు కూడా కంప్లీట్గా ఎక్కడెక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మనకి గతంతో పోలిస్తే ఈసారి 60% అదనంగా వర్షపాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పడినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. ఈరోజు రాజు న్యూస్తో మనం వాతావరణ శాఖ అధికారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మనకి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నాం. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి రాజు న్యూస్తో వెల్లడించారు ఈరోజు ఉదయం. సో ఇప్పుడు మనకు సేమ్ వాతావరణ శాఖ అధికారి చెప్పినట్టుగా కూడా కంటిన్యూగా ఇప్పుడు వర్షం కురుస్తూనే ఉంది. రేపు కూడా కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ దాదాపుగా 33 డిగ్రీల నుంచి 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. సో దానిలో భాగంగానే సాయంత్రం నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ మొత్తమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదవుతుంది. సో ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది కాబట్టి రంగారెడ్డి,
అదేవిధంగా మహబూబ్ నగర్, అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ములుగు ఈ యొక్క ప్రాంతాలలో కంప్లీట్గా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే మనకి సాధారణ వర్షపాతం కంటే వర్షపాతం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఇప్పటికే హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, అదేవిధంగా పార్క్ చేసినటువంటి వాహనాలను కూడా కొట్టుకుపోయే పరిస్థితి. నిన్న రాత్రి చూస్తే మనకి ఈ యొక్క యూసఫ్గూడ, కృష్ణానగర్ ఇలాంటి ప్రాంతాలలో కంప్లీట్గా రోడ్లపైన పార్క్ చేసినటువంటి 2 వీలర్స్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. సో మ్యాన్హోల్స్ కూడా కొన్ని తెరిచి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే మనకి కొన్ని వ్యర్థాల వల్ల కంప్లీట్గా మ్యాన్హోల్స్ అన్ని కూడా మూసుకుపోవడం, ఆ రోడ్డు పైన నీళ్లు నిలిచి ఉండడం. సో అలాంటి సమయంలో మ్యాన్హోల్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు కాబట్టి దాని చుట్టూ కూడా ఖచ్చితంగా బారికేడ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ యొక్క బాధ్యతలు కంప్లీట్గా ఎస్డీఆర్ఎఫ్ కానీ, హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. ఎవరు నిర్లక్ష్యం వహించినా కూడా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మ్యాన్హోల్స్ ఎక్కువగా ఇప్పుడు మూసి ఉంటాయి కాబట్టి, రోడ్లపైన నీళ్లు నిలిచి ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళన్ని కూడా మ్యాన్హోల్స్లోకి పంపించే ప్రయత్నం చేయాలి కాబట్టి మ్యాన్హోల్స్ అన్ని కూడా కంప్లీట్గా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు తన చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఎవరో అక్కడ ఒక సిబ్బంది హైడ్రా కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ కానీ, ట్రాఫిక్ కానీ, ఇతర సిబ్బంది అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాహనదారులను అలర్ట్ చేయాలి, అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయాలి. లేదంటే కంప్లీట్గా రోడ్ బ్లాక్ చేస్తే అక్కడ నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేందుకు కూడా వాళ్ళకి సూచన చేయాలి. కానీ ఎక్కడ నిర్లక్ష్యం వహించినా కూడా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ సమన్వయం లోపం కనిపించినా కూడా మనకి మరో 2 గంటల పాటు హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఏదేమైనా సరే ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా కూడా కంప్లీట్గా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్లో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దు. కాకపోతే ఇప్పుడు మనకి ఆఫీస్ పని వేళలు ముగించుకొని తప్పని పరిస్థితుల్లో ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు మెట్రో సేవలు కొంతమంది వినియోగించుకుంటున్నప్పుడు కూడా, పెద్ద మొత్తంలో వినియోగించుకుంటున్నప్పుడు కూడా మెట్రో సేవలతో పాటుగా తమ యొక్క 2 వీలర్ వాహనాలన్నీ కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలో సో కంప్లీట్గా రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ వలయంలో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఐటీ ఏరియానే కాదు, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య ఉంది. సో ఈ యొక్క ట్రాఫిక్ సమస్య రాత్రి 10 గంటలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఆఫీస్ పని వేళలు ముగించుకుని వెళ్తున్న సమయంలో మనకి 7:30 వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా రాత్రి 10 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు. ఆఫీస్ వేళలు ముగించుకొని వెళ్తున్న వారంటే తప్పదు కాబట్టి మిగిలిన వారు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు ఉన్నాయి. సో ఇక కంటిన్యూగా కూడా హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, మిగిలిన జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వీధురుగాలు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. నైరుతి ఋతుపవనాలు మనకి అక్టోబర్ 2 వరకు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కారణంగా, ఉపరితల ఆవర్తనం కారణంగా కంటిన్యూగా ఈ రోజు రేపు కంటిన్యూగా వర్షాలు కూడా ఉంటాయి అని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత ఇక ఈశాన్య ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభావం రాయలసీమలతో పాటుగా తెలంగాణలో కూడా ఉండే అవకాశం ఉండటం కూడా ఈరోజు రాజు న్యూస్తో వాతావరణ శాఖ అధికారి తెలిపారు. కాబట్టి సో ఏదేమైనా సరే ఇప్పుడు కురుస్తున్న వర్షం అయితే మాత్రం సిచ్యువేషన్ వేరే ఉంది. ఎందుకంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. దాదాపుగా గంట అయింది. సో మనకి 7:30 వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు కంప్లీట్గా జలమయం కావడం, దాంతోపాటుగా మనకి ఉస్మాన్ సాగర్ కానీ, ఇమేజ్ సాగర్ నిండుకుండలా ఉన్నాయి. అవసరమైతే గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా, కారణం ఏంటంటే ఇమేజ్ సాగర్ నిండుకుండలా ఉంది, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా ఉంది. గేట్లు ఎప్పుడైనా సరే తెరిచే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే గేట్లు తెరుస్తారు కాబట్టి ఆ ప్రభావం అంతా కింది ఆ లోతట్టు ప్రాంతాల్లో ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి సో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు ఇంకా 2 గంటల పైగా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కంప్లీట్గా కూడా ఈ ప్రాంతాల్లో కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక మనకి చూస్తే ఇక దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట వైపు వెళ్ళి అక్కడ మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా ఇలానే వర్షం కురిస్తే మాత్రం మరో 2 గంటల పాటు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇమేజ్ సాగర్ గేట్లు తెరిచినా, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరిచినా ఆ ప్రభావం ఇక్కడ కింది వరకు వస్తుంది. కాబట్టి మనకి దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాహనాలు కంప్లీట్గా బ్లాక్ చేసి ఆ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడింది.
ఏర్పడే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. మరో 2 గంటలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కంప్లీట్గా ఐటీ ఏరియాలో, ముఖ్యంగా ఐటీ సెక్టర్లో కంప్లీట్గా రోడ్లన్నీ అంటే వాహనాలతో నిండిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. సో ఆ ఏరియా మొత్తం కూడా వాహనాలు కదలాలంటే కనీసం 1-2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో నానకరామగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, మనకి కొండాపూర్ ఈ ప్రాంతాలలో కంప్లీట్గా కూడా మియాపూర్, అదేవిధంగా షేర్లింగంపల్లి ఈ యొక్క ప్రాంతాలలో కంప్లీట్గా రోడ్లన్నీ కూడా అంటే రోడ్లన్నీ మొత్తం ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్నాయి. అంటే వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్నాయి. కాబట్టి సో ఇప్పుడు కొంత సమస్య అక్కడ తీవ్రత ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రత ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో దాంతోపాటుగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇలానే కంటిన్యూగా వర్షం కురిస్తే మాత్రం అమీర్పేటలో కూడా నిన్న చూసాం మనం, దాదాపుగా 2 గంటలకు పైగా వర్షం కురిస్తే అది అమీర్పేట మనకి చూస్తే మైత్రివనం జంక్షన్ దగ్గర చెరువులను తలపించేలా కూడా నీళ్ళు ఆగిపోయాయి. సో ఇప్పుడు అలానే వర్షం కూడా నిన్న రాత్రి కురిసిన లాగానే ఇప్పుడు కూడా వర్షం అలానే కంటిన్యూగా కురుస్తుంది. కాబట్టి సో ఇప్పుడు చెరువులను తలపించేలా మైత్రివనం ఏరియా కూడా అలానే ఉండే అవకాశం ఉంది. సో ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్గా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనం మైత్రివనం నుంచి కంప్లీట్గా యూసఫ్ కూడా వెళ్ళే వాహనాలు అన్ని కూడా కంప్లీట్గా ఆగిపోవాల్సిన అవసరం ఉంటుంది. కూకట్పాల్ నుంచి ఇటు పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలు కూడా కంప్లీట్గా ఆగిపోవాల్సిన అవసరం ఉంటుంది. పంజాగుట్ట నుంచి కూకట్పల్లి పోయే వాహనాలు కూడా కంప్లీట్గా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాదాపుగా 2-3 అడుగుల మేర నీళ్లు అక్కడ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి సో దానికి ఎందుకు ఆగిపోతున్నాయి, దానికి గల కారణం ఏంటి అంటే వాస్తవంగా మనకి అక్కడ సమస్య ఎందుకు వస్తుంది అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో హైదరాబాద్లో దాదాపుగా 20 స్పాట్లను గుర్తించారు. ముఖ్యంగా ఈ నీటి నిల్వ కారణం ఏంటి, ఎందుకు వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఈ రోడ్లపైనే దాదాపుగా నీళ్ళు ఎందుకు నిలిచిపోతున్నాయని చెప్పేసి కూడా గతంలో 20 స్పాట్లను గుర్తించారు. కానీ ఆ స్పాట్లు గుర్తించిన తర్వాత నిర్లక్ష్యంగా అధికారులు కూడా వదిలేశారు. ఎందుకంటే అక్కడ సమస్య ఉన్నప్పుడు సమస్యని గుర్తించిన తర్వాత అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా దానికి చొరవ తీసుకోవాలి. కానీ ఆ విధంగా గుర్తించిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో ఏదేమైనా సరే వర్షం అయితే కంటిన్యూగా కురుస్తుంది. సో మనకి 7:30 వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.